బెరడపల్లి మండలం కీతవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు ఇప్పుడు ప్రస్తుతం తాజా మాజీ ఎంపీటీసీ ఎస్కే చాంద్మియా గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేశారు సార్? అంటే నేను గత 40 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నా, లోకల్ కీతవాడలో. అదేవిధంగా నేను గ్రామ పంచాయతీ టోటల్ కీతవాడలో ఆర్ఎంపీ డాక్టర్ కూడా సీనియర్గా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నా ఫస్ట్ నుంచి కూడా. మనం గ్రామ సేవ చేయటం విషయంలో ముందుంటా. నేను జనాలు వచ్చేసి గ్రామంలో పేదవాళ్ళకి వైద్యం ఫ్రీ చేస్తుంటా, పెద్ద డబ్బులు ఆశించను. దాంతో గ్రామంలో ఎవరు ఏ బాధ వచ్చినా, ఇప్పుడు జనరల్గా మా ఎస్సీ కాలనీ ఉంది, ఆ ఎస్సీ కాలనీ చెప్పొచ్చు, అన్ని చెప్పొచ్చు కదా. ఎస్సీ కాలనీలో దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇంటర్ నుంచి లైన్ పోతుంది, 11 క్యూ లైన్. దాన్ని నా సొంత ఖర్చులతో డిఎతో ఎస్సీలతో మాట్లాడి ఒక 5 సంవత్సరాలు పోరాటం చేసి ఆ ఎస్సీ కాలనీ నుంచి 11 క్యూ లైన్ తీర్చింది. నుంచి కూడా నేను సేవా దృక్పథంతో ఉంటున్నా. ఈ గ్రామంలో నేను టీడీపీగా సర్పంచ్గా పోటీ చేస్తే జనరల్గా ఇక్కడ మండలంలో టీడీపీ లేదు, స్టేట్లో లేదు, గ్రామంలో లేదు, మండలంలో లేదు. నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను అప్పుడు సర్పంచ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఏమైందంటే జనంలో కూడా కొంత ఈ పార్టీ లేని పార్టీతో చేస్తున్నావు అని చెప్పేసి నా మీద పోటీ చేసిన వ్యక్తి తెలంగాణ పార్టీ అభ్యర్థి. ఆయన బాగా డబ్బున్న వ్యక్తి. ఆయన అంతమంది 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి, 3వసారి చేసిండు ఆయన. నేను టీడీపీ చేయటం వల్ల ఒక 100 రోజులతోటి ఓడిపోవడం జరిగింది పోయిన గ్రామ పంచాయతీలో. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకుండా, ఇక్కడ అభ్యర్థి లేకపోతే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఆశీస్సుతోటి మా సడుకుడు బషీర్ అని చెప్పి ఇప్పుడు కోదాడు మార్కెట్ వైస్ చైర్మన్. అంతకుముందు నేను మండలపాటి అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మండలపాటి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఆయన ఉత్తమ్ సారు పోటీ చేసినప్పుడు అసెంబ్లీ అభ్యర్థిని మండలపాటి అధ్యక్షుడు ఆయన అంటూ ఉండి ఆ ప్రచారంలో పూర్తి పాల్గొన్న స్నేహం ఉత్తమ్ రెడ్డి గారితో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయనకి గోపాలపురం బ్రిడ్జి మీదకి నేను ఒక 400-500 బైకుల మీద ర్యాలీ చేసిన తెలుగుదేశం జెండాలు పెట్టుకుని. ఆ రోజు ఆయన మనసులో ఈ చాంద్ మనకి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఆలోచన ఉత్తమ్ సార్కి వచ్చింది. ఆ విధంగా సర్పంచ్ ఓడిపోయిన తర్వాత ఎంపీటీసీ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ 3000 ఓట్ల కీతవాడలో కాంగ్రెస్ పార్టీ 0, మొత్తం టీఆర్ఎస్. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లేడు, వార్డు చేసిన వ్యక్తి కూడా లేడు ఈ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ఉత్తమ్ సార్ ఆలోచించి నన్ను హైదరాబాద్ పిలుచుకొని పద్మావతి మేడం ఉత్తమ్ సార్ మాట్లాడి, చాంద్ పాషా నీకు టీడీపీలో ఉంది, దానికి రాజీనామా చేసి మళ్ళీ పార్టీ పాడొద్దు, నేను చూసుకుంటే మంచిగా చెప్పేసి సారు ఎంపీడీసీ నీకు బీఫార్మ్ ఇస్తాను చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. సార్, మీరు ఎంపీటీసీగా ఉన్న కాలంలో అంటే తాజా మొన్ననే మీ పీరియడ్ కూడా అయిపోయింది. ఎంపీటీసీ పరిధిలో మీకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు వచ్చి ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారు? నేను ఇక్కడ గడిపల్లి మండలం మొత్తంలో కూడా ఎంపీటీసీగా ఉత్తమ్ సార్ ఆశీస్సులతోటి ఆయన పూర్తిగా నాకు ఏదంటే అది చేసి పెట్టినాడు. ఆయన వారి నుండి నేను ఆశించిన మేరకు కూడా పనులు చేసిన. నేను ఏది అడిగితే అది సీసీ రోడ్లు, డ్రైనేజీలు దాదాపు నాకు ఒక 80 లక్షల వరకు ఇచ్చినాడు ఎంపీటీసీకి. మండలంలో ఏ ఎంపీటీ చేయని విధంగా నేను చేసిన 35 బజార్లు పోసిన సీసీ రోడ్లు, ఒక దాదాపు 10 లక్షల డ్రైనేజీలు పోసిన, ఒక 4 బోర్లు వేయించిన. మిషన్ భగీరథ వాటర్ కూడా ఈ గ్రామంలోకి రాకుండే, ఇక్కడ నక్కలతండ కాడున్న మిషన్ భగీరథ మెయిన్ ట్యాంక్ నుంచి మా ఊరికి వచ్చి కలెక్షన్ అది రావట్లే 5 సంవత్సరాలు. గతంలో ఉన్న సర్పంచ్ నేను వార్డు నెంబర్గా ఉన్నా, ఎంపీటీసీగా ఉన్నా, 5వ వార్డు కూడా చేసిన మా మిస్సెస్ ఎంపీటీసీ. అయితే వాటర్ ఎక్కిద్దామని గ్రామ ప్రజలు మనం ఎన్నిసార్లు ఆయన అడిగినా కూడా మెయిన్ పైప్ పోతుంటే మన మీద కేసులు అయితే నీళ్ళు ఎక్కించుకుంటే ఆ సైరెడ్డి వద్దన్నాడు, ఎమ్మెల్యే వద్దన్నాడు, నేనడెక్కినని చెప్పి పోయిన గత సర్పంచ్ ఆ వాటర్ ఎక్కేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందిలోనే నేను ఆయన దిగగానే ఒక వారం రోజుల్లోనే AEDL తోటి మిషన్ భగీరథ వాటర్ డీఎల్తో మాట్లాడేసి మా హై స్కూల్ కాడ పెద్ద లైన్ పైప్కి వాళ్ళతో మాట్లాడి కలెక్షన్ చేయడం వల్ల ఈరోజు
వాటర్ ఇంతకుముందు మాకు ఆ మెట్టల మీద స్కూల్ లెవెల్లో హైట్ ఉంటుంది, అక్కడ వాటర్ దొరకకుండా ఎన్ని ట్యాంకులు పెట్టినా కూడా వాటర్ సరిపోయింది. బరిగొడ్లకు నీళ్లు పోయిన ఎండకాలం కాక అంతకుముందు ఎండకాలంలో బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, నీటి ఎద్దడి బాగుండే. ఆ నీటి ఎద్దడి కూడా నేను పూర్తిగా 4 బోర్లు ఇంచేసి అమిషన్ మీద వాటర్ కలపడం ఊరంతా సస్యశ్యామలు. లో వోల్టేజ్ ఉండే గ్రామంలో, లో వోల్టేజ్ ఉంటే సార్కి ఉత్తమ్ సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా మాకు లో వోల్టేజ్ ఉంది, మాకు ట్రాన్స్ఫార్మర్ కావాలి సార్ అంటే వెంటనే డీగాతో మాట్లాడి కూడా మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది. పోయిన నెల ఇక్కడ ఓపెన్ చేసిన, ఇక్కడ ఈ హై స్కూల్ ముందు ట్రాన్స్ఫార్మర్ కూడా ఇప్పించిన, ఒక 20 పోల్స్ వేయించిన. గ్రామంలో పూర్తిగా ఒక 300 పెన్షన్లు ఇప్పించిన ఎంపీటీసీగా నేను ఎండిఓ గారి ఆఫీసులో కూర్చొని ప్రతి ఒక్కటి కూడా నేనే ఎక్కువ భాగస్వామిగా ఈ గ్రామంలో సర్పంచ్ కన్నా కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా భారీగా పనులు చేసిన. సార్ ఎంపీటీసీలకు అంటే ప్రోటోకాల్ వర్తిస్తుందా, అలాగే ఎంపీటీలకు ఎలాంటి గౌరవం దక్కుతుంది? ఎంపీటీసీలకు ప్రత్యేక ప్రోటోకాల్ ఏం లేదు సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీలో సీటే లేదు, గ్రామ పంచాయతీలో పక్క కూర్చోవాల్సి వస్తుంది. అన్ని ఓట్లలో గెలిచి కూడా పక్కన వేరే కుర్చీ చేసుకుని మీలాగా స్టూడెంట్స్ పక్క కూర్చోవచ్చు, ప్రజాప్రతినిధులు ఉండి కూడా అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. సరిగా ఎంపీటీసీలు అంటే ఇక వాస్తవంగా వాళ్ళకి ప్రోటోకాల్ లేదు. సార్ స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటేనే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి వీళ్ళ ఎంపీటీసీలకు ఎందుకు సముచితమైన గౌరవం ఏ ప్రభుత్వాలైనా కల్పించలేకపోతున్నాయి? దీనికి కారణం ఏమన్నా ఉందంటారు ఒక సీనియర్ నాయకుడిగా? అది ప్రభుత్వాలు చూసుకోవాలి, మనం చేసేది అది సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ పరిధిలో, అసెంబ్లీ పరిధిలో చర్చించే విషయాలు. వీరికి కూడా ప్రోటోకాల్ ఇస్తే బాగుంటుంది. సరే శాలరీ ఇస్తున్నారు, నెలకు ఒక 5,000 ఎంపీటీసీకి, అది కొంత ఫేవర్ ఉంది. ఎంపీటీసీకి ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఇచ్చేసి ప్రత్యేక సీట్ ఇచ్చేసి గ్రామ పంచాయతీలో వాళ్ళకు కూడా హక్కు కల్పిస్తే బాగుంటుంది. సర్పంచ్ కన్నా సర్పంచ్కి ₹1 ఇచ్చినా ఆయనకు పాల అట్లా 75% సర్పంచ్లకు ఇచ్చిన నిధులు గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళకు కూడా 25% ఇస్తే వాళ్ళకు కూడా ఎంపీటీసీ కూడా నేను చేసిన అనేది వారికి కూడా గ్రామం మొత్తంలో గెలుస్తారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సంతోషించి ముందుకు వస్తారు. ఇప్పుడు ఎంపీటీసీ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేరు. సార్ గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనుల విషయంలో ఎంపీటీసీలకు సముచిత ప్రాధాన్యత దక్కుతుందంటారా? ప్రస్తుతం దక్కట్లేదు, ప్రస్తుతం సముచిత స్థానం లేదు ఎంపీటీసీలకి. మరి ఇప్పుడు ఏమైనా అధికారం ఏమైనా మారితే, మరి ఏమైనా వాళ్ళు అధికారాలు ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత మరి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఎంపీటీసీలకి. సార్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? ఇక్కడ అంతా టీఆర్ఎస్ పాలన అనేది చాలా అబద్ధాలతో నడిచిన పార్టీ అది. మిషన్ బాగి వాటర్ ఇక్కడ క్లియరెన్స్ లేదు. ప్లస్ వాడు 10 సంవత్సరాల నుంచి ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మా గ్రామంలో ఇంతకుముందు 350 ఇళ్ళు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్గా, హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ఇల్లు ఇచ్చారు మంత్రి గారు ఉత్తమ్ సార్. ఇప్పుడు ఆయన గెలిచిన 10 ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు లేదు, ఒక పెన్షన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు. దళిత బంధు ఎస్సీ వాళ్ళకి ఇస్తాడు 10 లక్షలు, ఒక్కడికి దళిత బంధు రాలేదు. ₹1,00,000 రుణమాఫీ అన్నాడు ఆయన, ₹1,00,000 రుణమాఫీకి ఎవరికీ కాలేదు. ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ అని ఆయన ఎలక్షన్ అనౌన్స్ చేస్తే వీళ్ళు ₹1,00,000 కట్టపోవడం వల్ల 5 ఏళ్ళు వాడు 20%, 30% వేసుకోవడం పోతే ఈ ₹1,00,000 మంది మళ్ళీ వడ్డీ వచ్చింది బ్యాంకుల్లో. ఆయన ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయినాడు ఆయన. అందుకే ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఉద్యోగాలు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. చట్టంలో కూడా వాళ్ళు ఇప్పుడు అధికార దుర్వినియోగం కూడా బాగా వాళ్ళ లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఇతర పార్టీ వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పెట్టి కేసులు పాలు చేసినారు. ప్రజలలో వ్యతిరేకత బాగా వాళ్ళకి కొంతేసుకున్నారు. దోపిడీ వ్యవస్థ. ఎవడు కూడా కనీసం ప్రజలలో పోని వ్యక్తి కూడా లీడర్లా చాలామంది అయ్యి ఆపోజిషన్ లీడర్ని బలహీనపరిచి కేసులతోటి ఇబ్బందులు పెట్టి మా పార్టీలోకి రా అని చెప్పి డబ్బులతోటి కొంటాం, ఇవన్నీ అరాచకంగా కనపడ్డాయి. ప్రజల్లో పనులు చేయకపోగా మళ్ళీ వాళ్ళు ఉన్న లీడర్లు కూడా గ్రామాల మొత్తం టీఆర్ఎస్ లీడర్లు తయారైనారు. అప్పుడు ఇక వేరే పార్టీ వాళ్ళు లేరుగా. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందంట? ఇప్పుడు వారు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మొదటిసారిగా వారు ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తున్నాడు ఒక గ్యారెంటీలో. అది ఇమ్మీడియట్లీ ఆయన 5 లక్షలు 10 లక్షలు పెంచుతున్నాడు. నెంబర్ 2 కరెంటు ప్రతి ఒక్కరి 200 యూనిట్లు ప్రతి గ్రామంలో ఇస్తున్నాడు రాష్ట్రం మొత్తం. అది ఎక్సలెంట్గా 100% సక్సెస్ అవుతున్నాం. 200 యూనిట్ల లోపు ఎవరికి బిల్లు రావట్లేదు. 500 బోనస్, గ్యాస్ సిలిండర్ బోనస్. అది కొంతమందికి 70% పడితే 30% మంది పడలేదు. ఇంకా అది బడ్జెట్ లోటు ఉండి పడలేదు. అవి కూడా వేస్తుంటుంది ప్రభుత్వం, 500 సబ్సిడీ.
అది ఓకే. ఇక మనకి ఇండ్లు అంటే ఇండ్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా బస్ ఫ్రీ, మహిళలకి బస్సు ఎక్కడం వల్ల అసలు ఎంతో ప్రజలు దాన్ని, మహిళలు మెయిన్గా ప్రతిరోజు పోయే మహిళలకి చాలా సేఫ్టీ అయింది అది. ఇప్పుడు వాళ్ళు పోయే ప్రయాణం ఎంతవరకు హైదరాబాద్ పోతున్నారు, శ్రీశైలం పోతున్నారు, ఇటు భువనగిరి పోతున్నారు, దేవతల కాడికి ఎక్కువ పోతున్నారు, భద్రాచలం పోతున్నారు. ప్రశాంతంగా అందరూ ప్రశాంతమైన ఆ గ్యారెంటీలు మొత్తం కూడా ఆయన అన్నయ్య కూడా ప్రతి ఒక్కటి 2 లక్షల రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరు జరిగింది. 2 లక్షలు దాటినో జరగలేదు, కానీ కొంతమంది కాలేదని 2 లక్షల వరకు అందరూ జరిగింది. 2 లక్షల 5,000, 2 లక్షల 10,000, 20,000 ఉన్న చూడండి, వాళ్ళకి కాలేదు. ప్రభుత్వం వాళ్ళని కూడా ఆలోచిస్తుంటుంది. 2 లక్షల రుణమాఫీ లోపు వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ రూపాయలు ఎవరికి కానీ రైతే లేడు. ఒకవేళ ఏదైనా ఆధార్ కార్డు తేడా ఉండి, ఏదైనా ఐడి నెంబర్లు ఏమైనా తేడా ఉంటే తప్ప ప్రతి ఒక్కళ్ళకి 2 లక్షల రుణమాఫీ క్లియర్ కట్గా ఒకేసారి ఆయన చేస్తుంటే దానికి రైతులు మొత్తం ఆయన్ని స్వాగతిస్తున్నారు. ఇవన్నిటిది ఒక భాగం అయితే ఇంకా సన్నబియ్యం, ప్రజల్లో సన్నబియ్యం అనేది ఇక మాతృమూర్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దైవ శక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ సన్నబియ్యం వేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళు సన్నబియ్యం తింటున్నారు. ఇక ఇంతకుముందు రేషన్ బియ్యం తెచ్చుకొని అమ్మేవాళ్ళు 6 రూపాయల కేజీ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా బాగా 20 ఎకరాల రైతు కూడా ఈ సన్నబియ్యం తింటున్నారు. అది ప్రజలలో మంచి స్పందన, ప్రతి ఒక్కరు తింటున్నారు. దానివల్ల ఉద్యోగస్తులు కూడా, హైదరాబాద్లో ఉండే ఉద్యోగస్తులు కూడా బియ్యం రేటు తగ్గింది. బియ్యం రేటు తగ్గడం వల్ల బియ్యం వాళ్ళు కూడా సేఫ్టీ కదా సార్. రేటు తగ్గడం వల్ల కింటాకి 1000-1500 తగ్గింది. బ్లాక్ మార్కెట్ కూడా ప్రధానంగా తగ్గింది. బ్లాక్ చేసాడు లేడుగా. ప్రభుత్వం ఏమంటుంది, బ్లాక్ చేసి ఎవడన్నా దొరికితే రేషన్ కార్డు కట్టు, పెన్షన్ కట్టు అని చెప్తుంది. కాబట్టి ఎవడు అట్లా అసలు అమ్మే అవకాశం లేదు, బ్లాక్ నడిచే అవకాశం లేదు. వాడు తెచ్చుకొని తింటుండే, ఇక అమ్మేది ఎక్కడిది సార్? సార్ ఎమ్మెల్యే శానపూడి సైదిరెడ్డి గారు ఓటమికి గల కారణం? ఆయన యాక్చువల్గా ప్రభుత్వం వ్యతిరేకుతుంది. ఆయన కూడా లోకల్ లీడర్లను కూడా కొంచెం డిస్టర్బ్ చేసిండు. ఆపోజిషన్ లీడర్లను ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి వాళ్ళ తెలంగాణ పార్టీ వాళ్ళకి అన్ని పనులు చేయటం, వాళ్ళ ద్వారా డిస్టర్బ్ చేయటం, మరి ఆర్థిక వనరులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం, అందరిని కూడా ఇబ్బంది పెట్టడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆయన మీద కొంత వ్యతిరేకత, వాళ్ళ కేడర్లో కొంచెం వ్యతిరేకత ఏర్పడి దానివల్ల ఆయన ఓటమి పాలైంది. సార్ ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మంత్రిగా కొంత కీలకంగా ఉన్నాడు ప్రభుత్వంలో. నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాడు సార్. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ హుజూర్ నగర్ ప్రాంతానికి అందుతుందంటారు? చాలా ఊహించని దానికన్నా, మనం ఎంతైతే ఊహించేదానికన్నా రెట్టింపు మా ఇరు కాన్స్టిట్యూషన్లకి, కోదాడు హుజూర్ కాన్స్టిట్యూషన్లకి ఆయన ఒక భగవంతుడు. మాకు ఆయన భగవంతుడు వరాలు ఇస్తాడు ఎవడో, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాంటి వరాలు అడగకముందే ఎవరు అడిగేది కదా. ఆ రోడ్డు పోయామని, ఈ రోడ్డు పోయామని, ఈ సీసీ రోడ్డు పోయామని, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మన ఏమంటారు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏ రైతు అడగలేని ఆయన ముందు ప్లాన్ చేసి 1000 కోట్ల రూపాయలు ఇక్కడ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ 250 కోట్లతోటి గడ్డిపల్లి కాడ, ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక దాదాపు అది పెద్ద మొత్తంలో అది కూడా శాంక్షన్ చేయించినాడు. ఐటీఐ కాలేజ్ చేయించినాడు, జూనియర్ కాలేజీ, ప్రతి ఒక్కటి బిల్డింగులు, ఆర్డీ ఆఫీస్ బిల్డింగు, 100 పడకల హాస్పిటల్, ఈ మధ్యనే సిటీ స్కాను, డయాలసిస్ సెంటరు. ఆయన అభివృద్ధి దాత. ఆయన యుద్ధంలో ఉన్నప్పుడు ఆ యుద్ధం నుంచి కింద పడేది మన కోసమే, ఆయన బతికింది కూడా ప్రజల కోసం. ఆయనకి పిల్లలు లేరు, ఆయన పిల్లలు లేకపోయినా కూడా మన బిడ్డల్లాగా 2 కాన్స్టిట్యూషన్ కూడా ఆయన పిల్లలాగానే కుటుంబంలో కుమారులు ఏదైనా చూసిన తల్లిదండ్రులు, ఆ విధంగా 2 భార్యాభర్తలు మన పెట్టని వరం. డెవలప్మెంట్ విషయంలో మన రాష్ట్రం మొత్తంలో కన్నా రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ కొడంగల్ కన్నా కూడా హుజూర్ కోవాలో డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది ఉత్తమ్ రెడ్డి గారి వల్ల. సార్ మా ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు, కాంగ్రెస్ కార్యకర్తలైనా ప్రజలైనా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండి అవుతారని అనుకుని ఉన్నారు సార్ ఒకనొక దశలో. అది ఆ పార్లమెంట్ మన ఏఐసిసి లెవెల్ ఉంటుంది సార్. అది అవకాశాలు ఉండే సార్కి మరి మళ్ళీ వస్తుందని ఊహిస్తున్నాం. ఆ భగవంతుడికి ప్రార్థిస్తున్నాం రావాలని, ముఖ్యమంత్రి కావాలని. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి ఆర్డినెన్స్ల భవన పంపింది. ఆ బిల్లు అక్కడ ఆగింది. ఈ 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు? జరుగుతుంది సార్. ఎట్లా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా బీసీలు వెనకబడి ఉన్నారు బాగా.
వీళ్ళు చట్టం తీసుకొస్తే గత 34 ఏళ్ళు అంటున్నారు, కానీ ఆయన 10 ఏళ్ళు పరిపాలన కేసీఆర్ ఆ చట్టం తీసుకురాలేదు, గణన చేయలేదు, అది బిల్లు పాస్ చేయలేదు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారి ఏమైందంటే ఆయన ఆలోచన, మన ప్రభుత్వం ఆలోచన ఏంటంటే బీసీలని ముందుకు తీసుకురావాలి. వెనకబడిన తరగతులు ఉన్నాయి కాబట్టి బీసీలలో వాళ్ళ ముందు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాలలో కూడా చట్టపరిధిని చేయాలని ఆలోచన ఫస్ట్ నుంచి ఆయన. దాని తోడు ఈ ఎస్సీ కులగణన కూడా మందకృష్ణ మాదిగా ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తుండ్రు. దాన్ని కూడా దృష్టి పెట్టుకున్నారు. ఆయన మైండ్లో క్రియేట్ అయిన మొత్తం మంచి మంత్రివర్గం, ఈ మంత్రివర్గంతో చర్చించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ బీసీలకి చట్టబద్ధ చేస్తేనే మనకి. ఇప్పుడు మొత్తుకుంటున్నాడు ఆయన గత ప్రభుత్వం, కేసీఆర్ ఆయన తప్పుడు తలక అంటాడు. ఆయన చేసింది ఆయన చేయొచ్చుగా, అప్పుడు ప్రజలను చేయొచ్చు కదా, అలా దాని జోలికి ఎందుకు చేయలేడు. ఈ బీజేపీ ఆయన మొత్తుకుంటాడు. ఆయన పార్లమెంట్ ఓకే చేస్తే ఆయన పోయి తీసుకొస్తే చేపిస్తే రాష్ట్రపతి ఆమోదం చేపిస్తే గవర్నర్తో చేపిస్తే ఇటు అబద్ధాలు, వాళ్ళకి ఏమీ అవకాశాలు లేక చెడు మాటలు మాట్లాడటం, బీసీ వల్ల అదని ఇదని ఏదో రాజకీయంగా లబ్ధి మాట్లాడటం తప్ప దాన్ని అంతా ఈ ప్రభుత్వం వాళ్ళంతా చిత్తుగా రేపు స్థానిక ఎలక్షన్లు కూడా చిత్తుగా ఓడిపోతున్నారు వాళ్ళు. ఆయన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో 8 సీట్లల్లో డిపాజిట్ గలంతైంది, మొత్తం బీజేపీకి వచ్చారు, ఓట్లేదని చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తారు వీళ్ళకి? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసుకోవడం వల్లే ఆయన పతనం ప్రారంభమైంది. సార్, మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ప్రజాసేవకు అంకితమయ్యారు, దాంతోపాటు కూడా రాజకీయ సేవ కూడా చేస్తున్నారు. ఇప్పుడు గతంలో విద్యా వైద్యం ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో విద్యా వైద్యం ఏ విధంగా అమలు అవుతుంది? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నా సార్, మా స్కూల్స్ ఉన్నాయి, చీపర్ లేడు, స్కావెంజర్ పోస్ట్ తీసేసిండు ఆయన, ఊరికేవాడు లేడు స్కూళ్ళల్లో, కనీసం మరో సదుపాయాలు, వాటర్ ఇచ్చేవాళ్ళు లేడు, వాటర్ లేదు, కరెంటు లేదు, ఏది లేదు స్కూళ్ళల్లో. అర్థం చేసుకోండి, స్కావెంజర్ ఊరికే అటెండర్ చీపర్లు తీసేసిండంటే కేసీఆర్, ఇంకేముంటుంది అక్కడ? మీరు రాగానే ప్రతి ఒక్కరు మెస్ ఛార్జీలు పెంచినాడు ప్రభుత్వం. రాగానే ప్రతి స్కూల్కి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు ఇచ్చేసి కరెంటు, నల్లెలు, వాటరు ఇచ్చే మెస్లో కూడా ఫీజులు పెంచినాడు, డ్రెస్సులు ఇచ్చినాడు, బుక్స్ ఇచ్చినాడు. ఇంత మంచిగా బుక్స్ ఎప్పుడు రాలేదు ప్రభుత్వం. విద్యలో కానీ వైద్యంలో కానీ అన్ని రకాలుగా ముందంజలో అడక్కముందే చేస్తున్నాడు ప్రభుత్వం మనకి. సార్, సర్పంచుల కాలం ముగిసి కూడా దాదాపు 20 నెలల కాలం కావస్తున్నది. ఇక్కడ ప్రజలేమో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి అంటారు. కేంద్ర నిధులు ఆగినాయి, రాష్ట్ర నిధులు కూడా లేవు, అంటే జీతాలు వెళ్ళని పరిస్థితులు కూడా గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడ జాపింది ఎలక్షన్లు ఎందుకు పోలేకపోతుంది ప్రభుత్వం? ఇది బీసీ రిజర్వేషన్ వల్ల ప్రభుత్వం పెట్టలేకపోతుంది. ఆయన కామారెడ్డిలో చేసిన వాగ్దానం మేరకు చేయాలని ఆలోచన ఉంది ఆయనకి. అదేమైంది, మనకి ఎక్స్టెన్షన్ అవుతూ బిల్లు పెడితే కూడా అక్కడ ఢిల్లీలో కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కానీ గవర్నర్ కాడ లేట్ అయ్యి ఎలక్షన్ కొంచెం జాగైంది వాస్తవం. ఆ జాగటం వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడ్డది కూడా వాస్తవం. అది సార్, ఇక్కడ నుంచి హైవే రోడ్ పోతుంది. హైవే రోడ్ వల్ల సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ప్రమాదాలు చాలా సంభవిస్తున్నాయి అంటున్నారు, పశువులకు కానీ మనుషులకు కానీ. కొంచెం ఇది సర్వీస్ రోడ్డు విస్తరణ చేయాలి, దాంతోపాటు కూడా సిగ్నల్స్ కూడా ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య. ఇది గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి తీసుకపోతే ఏమైనా పరిష్కారం లభించే అవకాశం ఉంది? ఆల్రెడీ 4వే చేసినారు కదా, 4వే అయింది, ఇప్పుడు అయితే కదా మొత్తం. ఆల్రెడీ ఈ మధ్య నెల రోజులుగా టెండర్లు కూడా పిలిచినారు, అయితే అవన్నీ అయితే పనులు అయితే. సార్, బెల్ట్ షాప్ల వల్ల కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మొత్తం తాగుడు బానిసపోయి ఎన్నో కుటుంబాలు చిన్న అభినవుతాయి. ఏ ప్రభుత్వాలు కూడా ఈ మద్యపాన నిషేధంలో విఫలమైపోతున్నాయి, ఈ బెల్ట్ షాపుల నియంత్రణ చేయలేకపోతున్నారు. ఒక సీనియర్ నాయకుడిగా, ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? అది బెల్ట్ షాపులు సార్, అది తొలగిస్తేనే మంచిది. మరి అది ప్రభుత్వం హై లెవెల్లో తీసుకోవాల్సిన పాలసీ. అది బెల్ట్ షాప్ లేకుంటుంటే మంచిది అనే మా అభిప్రాయం మా అందరికి ఉన్నది, లోకల్ లీడర్లో కూడా ఉన్నది, ప్రజల్లో కూడా ఉన్నది. బెల్ట్ షాపులు తీసేయాలనేది ప్రజల్లో కూడా ఉన్నది. సార్, యువత కూడా బాగా డ్రగ్స్కు, గంజాయికి, బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్య పాల్పడుతున్నారు, అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా. ఈ యువతలో మార్పు రావాలన్నా, లేకపోతే ఏ ప్రభుత్వాలైనా కూడా యువతకు ఉపాధి కల్పించాలన్నా ఏ ప్రభుత్వాలు కూడా కల్పించలేకపోతున్నాయి. మీరు ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా యువతలో మార్పు రావాలంటే మీరు ఏం సూచన సలహా చేస్తారు సార్? వారికి వచ్చేసి ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి విద్య కాడించే వాళ్ళకి ఒక ఫీల్డ్ వర్క్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టింది. అందుకనే ఇప్పుడు ఆయన చదువుకున్న ఏరే జాబ్ తెలవకుండా అది చేసే పనే అక్కడి నుంచే నడిస్తే యువతలో ఇక వేరే కాన్సన్ట్రేషన్ వండుకుంటూ పోద్దనే ఆలోచన నాకున్నది. ఫస్ట్ నుంచి వాడి 10th కానించే వాడికి ఒక
ఎంట్రెన్స్ లాంటిది పెట్టి వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ రూట్లే వాళ్ళు చదివించేసి ఆ రూట్లో ఇప్పుడు కంపెనీలతో కూడా లింక్ పెట్టుకొని కాలేజీలు స్కూల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళని డెవలప్మెంట్ చేస్తే యూత్కి అవకాశం దొరుకుతుంది. చెడిపోకుండా ఉంటుంది, యూత్ కూడా చెడిపోకుండా ఉంటుంది. మీలాంటి గంజాయి బాగా నడుస్తుంది. ఈ మధ్య ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కొంచెం మార్పు వచ్చింది. అక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఎక్కువ ఎగుమతి అయ్యేది. ఆంధ్రాలో బాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ టైట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ రావడం కూడా తగ్గింది. ఇక్కడ కూడా మన పోలీస్ యంత్రాంగం కూడా బాగా పనిచేస్తుంది. డ్రగ్స్ కొద్దిగా కంట్రోల్కి వచ్చింది. మనకి ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుంది మనకి దాంట్లో ఏది ఈ డ్రగ్స్ పట్టుకునే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నామని తెలిసింది తెలంగాణ రాష్ట్రం. సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్. ఎన్నికలు ఏవైనా కూడా ప్రలోభాల పర్వం తెర మీదకి వస్తుంది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రజలు మభ్యపెట్టడం జరుగుతుంది. మద్యం డబ్బు లేక ఈ ప్రలోభాల పర్వం నుంచి ప్రజాస్వామ్యం పరడవిల్లాలంటే ప్రజల్లో మార్పు రావాలంటారా, రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారా? ప్రజల్లో మార్పు రావాలా. ప్రజల్లో మార్పు రాంది రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? ప్రజలు ఆశిస్తున్నారు. ఓటుకి ఎంత ఇస్తావు, ఎంత ఇస్తావు, ఏం పోస్తావు, ఏం పెడతావు అనేది ప్రజల్లో ఉన్నది. నాయకులు కూడా ఇంతకుముందు మానవత్వం చేసిన నాయకులకి లైఫ్ ఎక్కడిది? చాలామంది నాయకులు స్వార్థంగా, ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నా, నేను సేవ చేస్తున్నా 40 సంవత్సరాల నుంచి. నా మీద గతంలో పోటీ చేసిన అతను 1.5 కోటి పెట్టినాడు. ఓటుకి 5,000 6,000 ఇచ్చి ఆయన టీచర్ ఉదాహరణ చెప్తున్నా, మా ఊరే చెప్తున్నా, డబ్బులు ఇచ్చే గెలిచింది ఆయన. ప్రజల్ని ప్రలోభ పెట్టేది నాయకుడు కూడా ప్రజల్ని కొంత ప్రలోభ పెట్టేసి వారిని ఆ ఎలక్షన్ మూమెంట్లో డబ్బులతోటి మందుతోటి అది చెడు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి కూడా ఓటు వేసుకునే లీడర్లు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది సేవా దొరుకుతాడు పోటీ చేసే నాయకులు కొంతమంది ఉన్నారు. అందరు నాయకులు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది నాయకులు డబ్బుతోడు కొనాలా, సేవ చేయని నాయకులు కూడా గెలుస్తున్నారు కొంతమంది. వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది పబ్లిక్లో. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ ఏంటంటే బీజేపీ పార్టీ ఈసీ తోటి ములాఖాత్ ఓటు చోరీ జరిగింది, ఓటు చోరీతోటి అధికారం చేపడుతుందని రాహుల్ గాంధీ గారు ఈ మధ్య చెప్పడం జరుగుతుంది. సార్ మరి ఇది ఎక్కడ ఓటు చోరీ అనేది దీన్ని ఏ విధంగా చూడలేదు అంటారు? అక్కడ బీహార్లో 65 లక్షల మంది ఓటర్లని తొలగించినారు వీళ్ళు. అది మన రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టులో వేసే అది ఓపెన్గా విట్నెస్ తోటి దొరికింది కదా. మళ్ళీ ఈసీ ఏమంటుంది, ఈసీ డైరెక్ట్ మళ్ళీ 60 లక్షలను ఇంక్లూడ్ చేసుకున్నాకనే ఓటర్లు రిలీజ్ చేయని చెప్పి అక్కడ ప్రజలు కూడా రాహుల్ గాంధీ గారు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. వాళ్ళ అధికారులు అని చెప్పేసి మన అనుకున్న ఓట్లను తీసేసినారు. అక్కడ ప్రతి ఒక్క బూతులు కూర్చోవటం బీజేపీ లీడర్లు అక్కడ ఏమన్నది, అక్కడ నితీష్ కుమార్ కలిసేసి మన పడుతున్న ఓట్లను తీసేయటం. అట్లా 65 లక్షలు 67 లక్షల తొలగించారు అక్కడ ఓట్లు. ఆ తొలగటం వల్ల మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు యాక్టివ్ అయ్యాడు బాగా. మోడీ మీద ఇంకా పర్సెంటేజ్ పెరిగింది. ఆ యాక్టివ్నెస్లో ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఆడ ఎన్డీఏ కూటమి కొట్టుకుపోద్ది. మనకు తెలిసిన రిపోర్ట్స్, మనం చూసే ఛానల్స్ ద్వారా కానీ మనం చూసే పేపర్లు కానీ అక్కడ ప్రజల్లో మార్పు వచ్చిందనేది రాహుల్ గాంధీ గారి పోరాటం కరెక్టే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.